నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మంత్రి సీతక్క గారి నిర్లక్ష్యం వల్ల గిరిజన ప్రజలు ఆవిడ గెలిచినప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్నా కూడా మంత్రి సీతక్క గారు కోట్లలో ఆవిడ సంపాదించుడు తప్ప ములుగు ప్రజలకు తట్టడి మట్టి కూడా పోయలేదు. ఇది నిన్న జరిగిన సంఘటన చూస్తే ఘోరాతి ఘోరం మిత్రులారా. ఏదైతే సంవత్సరం కింద ములుగు జిల్లా చెన్నబోయినపల్లి గ్రామము కొండాయి ఊరు దగ్గర పోతే ఆడ బ్రిడ్జి కూలిపోయింది. మంత్రి సీతక్క గారి హయాంలో కట్టిన బ్రిడ్జి. ఆ బ్రిడ్జిని సంవత్సరం నుంచి ఆవిడ గారు కట్టలే. వరద ఉద్రిక్తంగా పెరగడంతో వాళ్ళ గూడాలు మొత్తం మునిగిపోతున్నాయి. అక్కడ చూడడానికి కూడా మంత్రి సీతక్క గారు రావడంలే. ఓట్ల కోసం మాత్రము మాకు బండ్లు ఎడ్ల బండ్లు అరేంజ్ చేసి మరి మాకు నొప్పి కలిగకుండా రోడ్ల మీద ఎటువంటి ఇబ్బంది కలగకుండా తీసుకుపోయి ఓట్లు వేయించుకొని మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అక్కడికే మా బతుకులు ఆగమైపోతున్నాయి. సీతక్క గారు ఇప్పటిదాకా పట్టించుకునే ప్రసక్తే లేదనుకుంటూ నిన్న వాళ్ళు గూడెం ఖాళీ చేసేసి పక్క ఊరికి వస్తే ఆ పక్క ఊరోళ్ళు కూడా రానియలేదు. అదేవిధంగా అడవుల్లో నివసిద్దామని చూస్తే ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా అడవుల్లో కూడా నివసించొద్దని అడ్డుపడుతున్నారట. విషయాన్ని చూసుకుందాం. మంత్రి సీతక్క నిర్లక్ష్యం. ఊరు ఖాళీ చేసి వెళ్తున్న ప్రజలు, వరదలకు ఊరు మునుగుతున్న పట్టించుకొని మంత్రి సీతక్క. దిక్కుతోచని స్థితిలో గ్రామ ప్రజలు, రానివని పక్క ఊరి గ్రామస్తులు, అడవిలో ఉండేందుకు అడ్డుకున్న అటవీ శాఖ అధికారులు. ములుగు జిల్లా ఏడునాగారం మండలం కొండాయి గ్రామంలో గత సంవత్సరం తెగిపోయిన వంతెనను ఇంతవరకు నిర్మించని సీతక్క, గత సంవత్సరం వచ్చిన వరదలకు కొండాయి గ్రామము నీట మునుగగా ప్రాణాలు కోల్పోయిన పలువురు గ్రామస్తులు. విన్నారా ఇది? గత ఏడాది ఆస్తి ప్రాణ నష్టం జరిగిన మంత్రి సీతక్క ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు. ఇంకోటి, వర్షాలు ఎక్కువ అవ్వడంతో ఇండ్లు మునుగుతున్నాయని అడవిలో కర్రలతో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న 30కి పైగా కుటుంబాలు అడవిలో ఉండకూడదని అటవీశాఖ అధికారులు పంపించడంతో పక్క ఊరిలో ఉండేందుకు వెళితే రానివ్వకుండా అడ్డుకున్న దొడ్ల గ్రామ స్థానికులు. పక్క ఊరు వారు రానివ్వడం లేదని, అటవీశాఖ అధికారులు అడవిలో ఉండనివ్వడం లేదని దిక్కు తోచని స్థితిలో ఉన్నామని వాపోతున్న కొండాయి గ్రామ ప్రజలు. ఎన్ని సంవత్సరాలు గడిచినా మంత్రి సీతక్క తమ గోస తీర్చడం లేదని, కేవలం ఎన్నికలప్పుడు వచ్చి ఫోటోలు దిగి వెళ్తుందని అసహనం వ్యక్తం చేస్తున్న ముంపు ప్రాంతం వాసులు. ఇన్నారా? ప్రజలు అన్నారు ఇక్కడ ఏమని? ఎన్ని సంవత్సరాలు గడిచిన మంత్రి సీతక్క తమ గోస తీర్చడం లేదని, కేవలం ఎన్నికలప్పుడు వచ్చి ఫోటోలు దిగి వెళ్తుందని అసహనం వ్యక్తం చేసిన ముంపు ప్రాంతం వాసులు. నేను ఏమంటున్నా, సిగ్గుందారా రే? మొన్న కూడా నాకు ఫోన్ చేసి నువ్వు చెప్తున్నా, మంత్రి సీతక్క గారి అనుచరుడు ఫోన్ చేసి నువ్వు చెప్తున్నా, సిగ్గుందారా? ఈరోజు కొండాయి గ్రామ ప్రజలు మొత్తం ఊరూరు ఖాళీ చేసి ఆ దొడ్ల గ్రామంలో ఉందామని వస్తే దొడ్ల గ్రామం వాళ్ళు ఏలేసిర్రు. అడవిలో ఉందామంటే అటవీ శాఖ అధికారులు వాళ్ళు కూడా ఆ అడవిలో ఉండొద్దని ఆనుంచి జరిమిర్రు. మరి ఏడున్నారు వాళ్ళు? ఇప్పుడు మీ మంత్రి సీతక్క గారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతున్నా కూడా అనుచరులకు చెప్తున్న సిగ్గుచరం అనిపించట్లేదా? ఇప్పుడు బయటికి వచ్చి ఆ ప్రజల్ని ఆదుకునే ప్రయత్నాలు చేయాలి కదా. మంత్రి సీతక్క గారు ఏం చేసిర్రట? ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి ఫోటోలు దిగుతుర్రట. ఇది విన్నరా? ఇంకా ఎందుకు రాబాయి మాట్లాడతారు మీరు సిగ్గు లేకుండా? అయ్యని పోని మంత్రి సీతక్క గారు యాడున్నారు? ఈరోజు కొండాయి గ్రామ ప్రజలు, మీరు రీల్స్ చేసిన ఊరు, ఇక మీకు అట్లా చెప్తేనే అర్థమవుతుంది. మీరు రీల్ చేసిన ఊరు, రీల్స్ ఎమ్మెల్యేగా పేరు పెట్టిన ఊరు, ఆ ఊరు మొత్తం ఈరోజు రోడ్డు పాలైంది. వాళ్ళ బ్రతుకు రోడ్డు మీద పడ్డది. వాళ్ళు ఏం చేసే ప్రసక్తి లేక, ప్రజల ఆదరణ లేక, ఇటు అటవీ శాఖ అధికారుల ఆదరణ లేక, మీ ఆదరణ లేక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, మంత్రి సీతక్క గారు ఈ వీడియోని వినుకునే ప్రయత్నం చేయాలి జరా. నమస్కారం మా ఎమ్మెల్యే సీతక్క గారికి. మేము కొండాయి వరద బాధితులము. ఒక 30 మందిని దళిత వాళ్ళము. మేము 3 రోజుల క్రితంలో వచ్చి ఇక్కడ వాగు దాటి దొడ్ల విలేజ్లా మేము గుడిసెలు వేసుకోవడం జరిగింది. కాకపోతే మేము చెట్లు కొట్టలేదు, ఏది కొట్టలేదు. ఏమైనా మాకు న్యాయం జరగాల. 2 సంవత్సరాల నుండి వెళ్ళి ఇబ్బంది పడతాను. బాగులు వచ్చి ఒక 7-8 మంది చచ్చిపోయారు. ఇప్పుడు బాగా వస్తుందంటే మేము భయంతో నిద్రలు పోకుండా లైట్లు వేసుకొని చుట్టూ ప్రాంతాలు చూసుకుంటుంటారు పిల్లలు. ఆ భయానికి ఎన్ని రోజులు ఇట్లా బాధపడదాం? మనకు ఎక్కడన్నా ఎమ్మెల్యే సీతక్క గారు మనకు ఎక్కడన్నా ఎత్తైన ప్రదేశాలకు మనల్ని తరలిస్తుందని అప్పుడు మాట ఇచ్చింది కదా. మరి 2 సంవత్సరాల క్రితం తడిచిపోయింది. మనం ఇంకా ఇక్కడ ఉంటే మనల్ని ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. మనం ఇచ్చక మనమే పోయి మనమే ధర్నా చేస్తే మనకి ఏమన్నా అవకాశం దొరుకుతుందని మేము వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకుంటే ఇప్పుడు కోయల్లో మమ్మలను ఇక్కడ కూడా మీరు ఉండద్దు, మీకు అసలే అధికారం లేదు,
మీ మాదుగులు బతకద్దు, కాకపోతే మీరు ఎక్కడన్నా సాగుండి. చూశారా, ఎక్కడైనా పోయి సావండి అనుకుంటూ కూడా చెప్పారట. 2 సంవత్సరాల నుంచి మంత్రి సీత గారు ఎలక్షన్ల ముందు ఒక వీడియో తీసుకొని ఆవిడ గారు మీకు ఎత్తైన ప్రాంతాల్లో నివసించడానికి అర్హతను కల్పిస్తాను అని చెప్పి ఓట్ల ముందు వీడియో తీసుకొని వెళ్ళిపోయిన మంత్రి సీతక్క 2 సంవత్సరాల తర్వాత మొత్తం మునిగిపోయి ఆగమై చనిపోయిన తర్వాత కూడా ఒక్కసారి కూడా వచ్చి పట్టించుకోలేని పరిస్థితి అనుకుంటూ వాళ్ళ గోడును ఈ విధంగా సోషల్ మీడియాలో టీ న్యూస్లో వాళ్ళ గోడును వినిపిస్తూ ఉంటే మంత్రి సీతక్క గారు ఎక్కడా, యాడున్నారు మంత్రి సీతక్క గారు? ఈరోజు ప్రజలంటే మీకు లెక్కలేదా? రీల్స్ అంటేనే ఇష్టమా మీకు? ఒక అర్జున అవార్డు, ఒక గద్దర్ అవార్డు, అదేవిధంగా ఎన్ని పద్మవిభూషణ్ లాంటి అవార్డులు ఏమైనా ఉన్నాయో అవన్నీ అవార్డులు ఇచ్చిన మీకు తక్కువే. సావిత్రి మహానటి గారుగా గొప్పగా జీవించేశారు మీరు ఒక్కొక్క రీల్లా. నేను ఎందుకు కోరుతున్నా అంటే, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మీరు అధికారం రావాలని ఎన్నుకున్న ప్రజలు, వాళ్ళ బ్రతుకులకు మీరు ఇచ్చిన హామీ నెరవేరకుండా వాళ్ళు వరదల మునిగి వాళ్ళు చనిపోతూ ఉంటే, గొప్ప గొప్ప మేడల్లా పెద్ద కొంపల్లో ఏమో మీరుంటారు, కానీ మీ కోటేశ్వర వాళ్ళేమో వరదల్లా మునిగిపోయి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈరోజు మీకు మంత్రి పదవి హోదా ఉంది కదా, మీరు తలుచుకుంటే ఆ ఆయకట్టలు కట్టించగలరు, అలాంటి ఊర్లకు ఎత్తైన ప్రదేశంలో పంపించగలరు, మీరు ఏమైనా చేయగలుగుతారు. అటవీ శాఖ అధికారులు కూడా మొన్న భద్రాచలంలో కానీ ఏడునగరంలో కానీ మొన్న హైడ్రా తలపిస్తే అక్కడ చెట్లను బీకేసిర్రు, అన్ని చేసిర్రు. అప్పుడు మీకు అటవీ చట్టం గుర్తురాలా? వాళ్ళు ఒక కర్ర కొట్టలేదు, ఒక అనుమ కూడా ముట్టలేదు. అలాంటి వాళ్ళు ఏదో పరద వేసుకొని వాళ్ళు అక్కడ నివసిద్దామని ఉంటే అటవీ శాఖ అధికారులు కూడా వాళ్ళని తరిమే ప్రయత్నం చేసిర్రట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు దీన్ని ఏ మీడియా వాళ్ళు ఫోకస్ చేయలేదు? ఎందుకు ఈ బాధను ఎందుకు బయటకు తీయలేదు? టీవీనే ఎటుపోయింది, TV5 ఎటుపోయింది, రాష్ట్రంలో ఉన్న ABN ఛానల్ ఎటుపోయింది, V6 వెలుగు ఎటుపోయింది, మహాన్యూస్ ఆ ఛానల్ ఎటుపోయింది, Q న్యూస్ వాడు గొంతు చించుకొని ఎండి చెంచకు నీళ్లు పోసి బతికిచ్చినా అనుకుంటూ మాట్లాడే తీర్మార్ మల్లన్న ఎడిపోయిండు, కాలోజీ టీవీ ఎడిపోయిండు, TRTV తిరుపతి ఎడిపోయిండు, వీళ్ళని ఎడిపోయిండు. కాంగ్రెస్ వాళ్ళు తరాజులో పెట్టి జోకిన బ్యాచ్ ఎడిపోయింది. కాళ్ళలో పడి మొక్కిన ఇంకొకడు ఉన్నాడు, మహిపాల్ యాదవ్ అన్న. మహిపాల్ యాదవ్ అన్న ఎడిపోయిండు వీళ్ళంతా. ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు? నిజానికి మంత్రి సీతక్క ఉండుడే ములుగుల ప్రజల అభివృద్ధి గారని మనం గతంలో చెప్పాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమస్యలు కూడా బయటపెట్టిన మీడియా ఛానల్ కూడా కొన్ని ఉన్నాయి మిత్రులారా. దయచేసి వాటిని గుర్తించండి. మీరు ఆ ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఆదుకొని చెప్తలేను, అట్లీస్ట్ వాళ్ళ సమస్యలు బయట పెడితే ఎంత వైరల్ అవుతుంది. సీతక్క గారికి ఎటు చూసిన ఉచ్చు బిగించినట్టు అవుతుంది. డైరెక్ట్ వచ్చి అక్కడ గోదావరికి ఆయకట్టలు కట్టుడో, లేకుంటే వారి ఊర్లకు వెళ్ళే బ్రిడ్జిలు నిర్మించడో ఇవన్నీ చేస్తారు కదా. ఇదొక్కటి ఎందుకు చేయట్లేదని నేను అడుగుతున్నా, ఎందుకు దీనిపైన స్పందించట్లేదని అడుగుతున్నా. దయచేసి మంత్రి సీతక్క గారికి నా మనవి ఒక్కటే, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మీరే కావాలని ఇష్టంగా ఓట్లేసిన ప్రజలు ఈరోజు ఆపదల్లో ఉన్నారు, చావు బతుకుల్లో ఉన్నారు, వాళ్ళ జీవితాలు రోడ్లు పాలైపోయినాయి, వాళ్ళ బతుకులు ఆగమవుతూ ఉన్నాయి. దయచేసి బయటికి రండి. ఊకే ఫామ్ హౌస్ నుంచి వీడియో తీసుడు కాదు మేడం, బయటికి రండి. ఏమంటే రీల్స్ తీస్తారు? ఈ రీల్స్ పిచ్చేందండి మీకు? నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియోలో పిచ్చేంది. ప్రజల్ని ఆదుకోవాలి కదా. గతంలో ఉన్నప్పుడు మీరు ఎంత బాగా పనిచేసారు మేడం. ఆ తీరుగా బయటికి రండి, మూటలు పోయండి, ప్రజలకు సాయం చేయండి. మళ్ళీ వరదల్లో పోయిన మీరు ఎన్నో సాహసాలు చేసారు మీరు. అవన్నీ మళ్ళీ అలాంటి సీత గారిని మేము కోరుకుంటున్నాం. వరద బాధితులకు ఫుడ్ అందించే సీత గారిని మేము కోరుకుంటున్నాం. ప్రజలకు అండగా నిలబడే ఆ యొక్క గిరిజన ప్రజలకు అండగా నిలబడే మంత్రి సీత గారిని మేము కోరుకుంటున్నాం. దయచేసి బయటికి రండి, బయటికి వచ్చి మాట్లాడండి, వారికి సమస్య తీర్చండి. మీరిప్పుడు PA కాదు, మీరిప్పుడేమో వార్డ్ మెంబర్ కూడా కాదు, మంత్రి హోదా. మీరు తలుచుకుంటే ములుగు ప్రజలే మార్చేయచ్చు. మీరు అసెంబ్లీలో కొట్లాడి మీ గిరిజన ప్రజల కోసం ఇండ్లను శాంక్షన్లు తీసుకొని రావచ్చు. ఈ చేయండి మేడం, ఈ చేయండి. ఇవన్నీ చేయకుండా యాన్నో ఉండి మాట్లాడతారు, ఢిల్లీకి పోతారు. దీనికోసం ఆ ప్రజలు మిమ్మల్ని గెలిపించింది. ఇట్లా చేస్తే మాత్రం మంత్రి సీతక్క గారు నేను చెప్పేది ఒకటే, చాలా స్వీట్గా చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం, బరాబర్ చేస్తాం. ఈరోజు ప్రజలు ఆగమవుతున్నారంటే దాన్ని సహించుకుంటూ ఊరుకునే ప్రసక్తి లేదు. బాగా చెప్తున్నా.